నమస్తే అండి. సో మనం టెట్ పేపర్ 2 మ్యాథ్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ వైశ్లేషిక రేఖాగణితం. సో దీనికి సంబంధించి మనకి టెట్ పేపర్ 2లో 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. మనం ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్స్ కానీ వీటిని మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా మనం 2 మార్క్స్ని మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మనం టెట్ క్వాలిఫై అవడంలో ఈ 2 మార్క్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ కంప్లీట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇది ప్రీవియస్ 2024 మనం రీసెంట్గా జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ నేను ఒక సీక్వెన్స్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఏమన్నాడంటే -1,1 ఏ పాదానికి చెందుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఏ కోఆర్డినేట్కి చెందుతుంది. సో సాధారణంగా మనకు తెలుసు, ఏదైనా ఒక తలాన్ని తీసుకుంటే ఆ తలంలో ఉన్నటువంటి ఎక్స్ అక్షము వై అక్షము, అంటే అడ్డంగా గీసే రేఖని మనం ఏమంటాం ఎక్స్ అక్షం అని, నిలువుగా గీసిన రేఖని వై అక్షం అని అంటాం. సో ఈ ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని మనం బేస్ చేసుకుని ఒక తలాన్ని ఇది 4 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇలా విభజించిన ఒక్కొక్క భాగాన్ని మనం ఏంటంటే పాదము అంటాం. అంటే దీన్ని కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్ 1వ పాదము, అదేవిధంగా 2వ పాదము, అదేవిధంగా 3వ పాదము, అదేవిధంగా 4వ పాదము. ఇక్కడ మనం గమనిస్తే దీన్ని మూల బిందువుగా మనం తీసుకోగలిగితే ఇక్కడి నుంచి ఉన్న వాటిని ధనాత్మక సంఖ్యారేఖపై ధనాత్మక విలువల్ని, అదేవిధంగా ఇది వై యొక్క ధనాత్మక విలువల్ని, ఇది ఎక్స్ యొక్క రుణాత్మక విలువని, ఇది వై యొక్క రుణాత్మక విలువని సూచించడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా ఒక బిందువుని మనం సూచించాలనుకున్నప్పుడు వైశ్లేషిక రేఖాగణితంలోని మనం ఎప్పుడు కూడా దాన్ని ఏ విధంగా చూస్తే అంటే ఒక క్రమయుగ్మంతో చూస్తాం. అంటే ఏదో ఏ కామా బి, ఇక్కడ ఏ అనేది ఎక్స్ యొక్క నిరూపకము, అదేవిధంగా బి అనేది వై యొక్క నిరూపకంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ కోఆర్డినేట్ అంటే మొదటి పదంలో మనకి ఏమవుతుందండి, ఎక్స్ అక్షాన్ని ఎక్స్కి సంబంధించిన నిరూపకాన్ని వైకి సంబంధించిన నిరూపకాన్ని మనం రాసేటప్పుడు ఇక్కడ ఎక్స్ వైలు రెండూ కూడా ధనాత్మకం కాబట్టి సో మనకు వచ్చే ఏమవుతుందండి ఎక్స్ పాజిటివ్, అదేవిధంగా వై కూడా పాజిటివ్. సేమ్ అదేవిధంగా సెకండ్ కోఆర్డినేట్లో ఎక్స్ అనేది ఏమవుతుందండి మనకు నెగిటివ్ అవుతుంది, వై అనేది నాకు పాజిటివ్ అవుతుంది. థర్డ్ కోఆర్డినేట్లో నాకు ఎక్స్ నెగిటివ్ అవుతుంది, అదేవిధంగా వై కూడా నెగిటివ్ అవుతుంది. సో ఫోర్త్ కోఆర్డినేట్ విషయానికి వచ్చేసరికి మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాకు పాజిటివ్ అవుతుంది, వై వాల్యూ నెగిటివ్ అవుతుంది. అంటే ఈ విధంగా మనం సూచించబడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ విషయానికి వద్దాం. క్వశ్చన్ మనకి ఏమంటే -1, అనేది ఏ పాదానికి చెందుతుంది అని అడుగుతున్నాడు. స్పష్టంగా మనకు తెలుసు ఎక్స్ యొక్క నిరూపకము రుణాత్మకము, అదేవిధంగా వై యొక్క గుణకము కూడా నిరూపకం కూడా రుణాత్మకం అయింది. సో రెండు నిరూపకాలు కూడా రుణాత్మకాలు అయ్యాయి కాబట్టి మనకి ఏ కోఆర్డినేట్లో ఉంటుందండి, అది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో నా ఆన్సర్ ఏమవుతుందండి Q3. సో ఇప్పుడు సెకండ్ కొంచెం చూద్దామండి. 2024 మన రీసెంట్ టెట్లో ఇచ్చింది, త్రిభుజ గురుత్వ కేంద్రము మధ్యగత రేఖను శీర్షం నుంచి విభజించే నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సాధారణంగా మనకు తెలుసు, ఒక త్రిభుజాన్ని తీసుకుంటే ఈ త్రిభుజం యొక్క బిందువుని మనం ఏమంటాం శీర్షం అని అంటాము. సో ఏదైనా ఒక త్రిభుజానికి 3 శీర్షాలు ఉంటాయి కాబట్టి 3 శీర్షాల నుంచి నేను 3 మధ్యగత రేఖలను గీయగలను. అసలు మధ్యగత రేఖ అంటే ఏంటి, ఏదైనా ఒక రేఖ శీర్షం నుంచి త్రిభుజ శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసినప్పుడు ఆ ఎదుటి భుజాన్ని ఆ గీసినటువంటి రేఖ 2 సమాన భాగాలుగా చేస్తే అటువంటి రేఖను మనం ఏమంటాం మధ్యగత రేఖ అంటాం. సో ఈ విధంగా త్రిభుజంలో 3 శీర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 శీర్షాలను బేస్ చేసుకుని నేను ఎన్ని రేఖలను గీయగలను, మధ్యగత రేఖల్ని 3 మధ్యగత రేఖలను గీయగలను. ఈ 3 మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువునే మనం ఏమంటే గురుత్వ కేంద్రము, సాధారణంగా దీన్ని జీతో సూచించడం జరుగుతుంది, సెంట్రాయిడ్ అంటాం. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది, ఏదైనా ఒక మధ్యగత రేఖ శీర్షం నుంచి మనకి గీసినప్పుడు ఆ మధ్యగత రేఖను శీర్షం నుంచి గురుత్వ కేంద్రం విభజించే నిష్పత్తి ఎప్పుడూ కూడా మనకి ఏమవుతుందంటే 2:1 నిష్పత్తి అవుతుంది. కాబట్టి ఇది శీర్షం నుంచి ఇక్కడ నుంచి ఇది 2 భాగాలుగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇది 1 భాగం ఉంటుంది. కాబట్టి గురుత్వ కేంద్రం త్రిభుజ గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను శీర్షం నుంచి విభజించే నిష్పత్తి ఎంతండి 2:1. ఇగో మన మొదటి ఆప్షన్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ అండి, 2024 టెట్లో ఇచ్చింది, 2 బిందువుల మధ్య దూరం కనుక్కోమంటున్నాడు. అంటే సాధారణంగా x1 y1 అదేవిధంగా x2 y2 అనేవి 2 బిందువులుగా నేను తీసుకుంటే ఈ 2 బిందువుల మధ్య నాకు మధ్య దూరం కావాలి అంటే మనం ఉపయోగించే ఫార్ములా ఏంటండి, √x1 x2 యొక్క నిరూపకాల యొక్క భేదం. అంటే నేను రాస్తాను అనుకో, డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ వై కోఆర్డినేట్స్ హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు దీన్ని నేను ఫార్ములా రూపంలో రాయాలంటే √x1
డిఫరెన్స్ అన్నాను, అంటే x1 మైనస్ x2 ఆర్ x2 మైనస్ x1 వాట్ ఎవర్ మేబీ. సాధారణ మనం డిఫరెన్స్ అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీస్తాం, కానీ ఇక్కడ ఎప్పుడైతే స్క్వేర్ మనం తీసుకున్నామో అది నెగిటివ్ వాల్యూ అయినా మనకి ఏమొస్తుంది, పాజిటివ్ వాల్యూగానే వస్తుంది. కాబట్టి నేను ఏదో x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్, ఇది మనం ఉపయోగించే ఫార్ములా. ఇప్పుడు దీన్ని మనం బేస్ చేసుకొని ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మనం ఎలా సాల్వ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు జనరల్గా ఇది ఫార్ములా, బట్ నేను ఒక వేలో చెప్తాను సింపుల్గా. ఏం లేదండి, ఎక్స్ నిరూపకం ఇది, అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్, ఈ రెండింటి మధ్య భేదం కావాలి కాబట్టి ఇదిగో ఎక్స్ యొక్క నిరూపకాల యొక్క డిఫరెన్స్. కాబట్టి -4 -6, -4 -6 నాకు ఏమవుతుందండి, -10. సో -10 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా వై నిరూపకాల మధ్య భేదము. సో ఇక్కడ ఎక్స్ యొక్క వై ఇక్కడ మొదటి క్రమయుగ్మంలో వై యొక్క నిరూపకం 0, ఇక్కడ 0. సో 0 - 0 0, కాబట్టి స్క్వేర్ రూట్. సో మనకు స్పష్టంగా తెలుసు -10 హోల్ స్క్వేర్ అంటే 100. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే మనకు ఎంత అవుతుందండి, 10 అవుతుంది. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దూరాన్ని ఎప్పుడూ కూడా మనం ధనాత్మకంగానే సూచించాలి కాబట్టి సో +10. ఒకవేళ -10 ఉంటే మీరు రూట్ ఓవర్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అని అనుకోవద్దు, ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ చెప్పాలి దూరాన్ని మనం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏబిసి అనే ఒక 3 శీర్షాలు ఇవ్వడం జరిగింది, ఒక త్రిభుజ శీర్షాలు, దాని యొక్క వైశాల్యాన్ని మనకి కనుగొనమంటున్నాడు. సో సాధారణంగా మనకి x1 y1 అదేవిధంగా x2 y2 అదేవిధంగా x3 y3 అనేవి ఒక త్రిభుజ శీర్షాలు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం కనగాలంటే సాధారణ హాఫ్ ఇంటూ మనం ఫార్ములాలో రాయాలంటే x1 ఇంటూ y1 మైనస్ y2. సో ఇక్కడ నాకు x1తో స్టార్ట్ అయింది కదా, నెక్స్ట్ x2 ఇంటూ సీక్వెన్స్ చూడండి y2 మైనస్ y3, చూడండి x1 y1 y2 x2 క్షమించాలి y3 y1 ప్లస్ అదేవిధంగా x3 ఇంటూ 3 తర్వాత మనకు మళ్ళీ కంటిన్యూ సీక్వెన్స్లో 1 కాబట్టి y1 మైనస్ y2. లేదా మరొక ఫార్ములా కూడా మనం వాడతాం, హాఫ్ ఇంటూ x1 మైనస్ x2 x2 మైనస్ x3 అదేవిధంగా y1 మైనస్ y2 y2 మైనస్ y3. లేదా దీన్ని మనం రాయాలంటే మళ్ళీ ఇంకో ఫార్ములా కూడా వాడుకోవచ్చు, హాఫ్ ఇంటూ x1 మైనస్ x2 మైనస్ x1 మైనస్ x3 అదేవిధంగా y1 మైనస్ y2 y2 మైనస్ y3. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క నిరూపకాలని ఇక్కడ కూడా మార్చి రాస్తారు. ఏం రాసినా మీకు ఆన్సర్ ఒకటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ ఆన్సర్లో మనం కట్టాల్సింది ఏంటంటే ఈ ఫైనల్ వాల్యూ డెట్. సో డెట్ అంటే మనకు స్పష్టంగా తెలుసు, మనం మాత్రికలో నేర్చుకుంటాం ABCD అనేది ఒక మాత్రిక తీసుకుంటే దాని డెట్ కట్టాలని మనం ఏం చేస్తామండి, క్రాస్ మల్టిప్లికేషను AD మైనస్ BC వాల్యూ కడతాం. సో అందువల్ల ఏంటంటే ఈ నిరూపకాలు ఇక్కడ మీరు మార్చుకున్నా మీకు వచ్చే ఆన్సర్ అయితే మారదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, డెట్ అనేది ధనాత్మకం అవ్వచ్చు రుణాత్మకం అవ్వచ్చు, కానీ వైశాల్యాన్ని ఎప్పుడూ కూడా మనం ఒక పాజిటివ్ సెన్స్లో చెప్తాం కాబట్టి మీకు నెగిటివ్ వాల్యూ వచ్చింది దాన్ని మాత్రం మీరు పాజిటివ్ వాల్యూగానే తీసుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం సాధారణంగా ఉపయోగించే ఫార్ములాస్. బట్ మనకి ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా మీరు వేయడం కోసం నేను ఎలా చేయాలో చెప్తాను. సో త్రిభుజ వైశాల్యాన్ని మీరు ఫైండ్ చేయాలంటే ఏం లేదండి, సింపుల్గా హాఫ్ ఇంటూ మాడ్ అంటే మనం డెట్ కట్టుకోవాలి, హాఫ్ ఇంటూ డెట్. సింపుల్, ఇక్కడ ఎక్స్ నిరూపకం ఉంది, ఇక్కడ ఎక్స్ నిరూపకం, ఇది ఎక్స్ నిరూపకం. మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఈ ఎక్స్ నిరూపకంలోంచి ఈ ఎక్స్ నిరూపకం తీసేయండి. కాబట్టి 5 మైనస్ 4 ఎంతండి, 1. తర్వాత ఈ యొక్క ఎక్స్ నిరూపకంలోంచి ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ నిరూపకాన్ని తీయండి. 4 మైనస్ 7 అంటే ఎంతండి, -3. చూసుకుని గుర్తులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదేవిధంగా y నిరూపకాలు కూడా తీద్దాం. 2 మైనస్ 7 ఎంతండి, -5. సేమ్ అదేవిధంగా 7 మైనస్ 4 ఎంతండి, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 7 + 4 11 అయిపోయింది. సో మనకు డెట్ కట్టడం తెలుసు. సో డెట్ కట్టాలంటే మనం ఏం చెప్పుకున్నాం, AD మైనస్ BC. కాబట్టి 1 × 11 11. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కానీ డెట్లో మైనస్ కాబట్టి AD మైనస్ BC కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 15. సో -4/2. కానీ చెప్పాను కదా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, వైశాల్యాన్ని పాజిటివ్ సెన్స్లో తీసుకోవాలి కాబట్టి సో 2 స్క్వేర్ యూనిట్స్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి బిందువు 0, -4 ఉండు స్థానం అని అడుగుతున్నాడు. సో సాధారణంగా మనం చెప్పుకున్నాం ముందే
ఎక్స్ అక్షం వై అక్షం ఒక తలాన్ని 4 సమాన భాగాలుగా విభజిస్తుంది. అందులో ఉండేటువంటి బిందువుల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ చూద్దాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక బిందువు నిరూపకాలపై ఉంటే, అంటే ఎక్స్ నిరూపకం కానీ వై నిరూపకాలపైన ఉంటే, ఏదైతే నిరూపకం మీద ఉంటుందో దానికి సంబంధించినటువంటి విలువ ఉంటూ మరొక నిరూపకం విలువ 0 అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దాన్ని నాకు ఎక్స్ అక్షం మీద ఉండే విలువ కావాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏదో నాకు సమ్ ఏ అనుకున్నాను, కాబట్టి ఈ బిందువు వాల్యూ నాకు కావాలంటే ఇది ఎక్స్ అక్షం మీద ఉంది కాబట్టి పాజిటివ్ అంటే ధనాత్మకం వైపు ఉంది కాబట్టి +a, 0. ఎందుకు వై నిరూపకం ఏమవుతుందండి? 0 అవుతుంది. అంటే ఎక్స్ అక్షం మీద ఏదైనా ఒక బిందువు ఉంటే వై నిరూపకం ఏమవుతుంది? 0 అవుతుంది. అదేవిధంగా వై అక్షం మీద ఏదైనా నిరూపకం ఉంటే ఎక్స్ విలువ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 0, -4 అన్నాడు. ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ అక్షం యొక్క విలువ 0 అయ్యిందో అది ఖచ్చితంగా ఆ విలువ దేని మీద ఉంటుంది? వై అక్షం మీద ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. ఇప్పుడు వై నిరూపకం విలువ నెగటివ్ అంటే మైనస్ అయింది కాబట్టి అది ఏ అక్షం మీద ఉంటుందండి? వై యొక్క రుణాత్మక అక్షం మీద ఉంటుంది కాబట్టి 4వ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, రుణ వై అక్షం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఈ రెండు బిందువుల యొక్క రేఖ వాల్ అడుగుతున్నాడు. సో సాధారణంగా మనం ఎప్పుడైనా x1 y1 అదేవిధంగా x2 y2 అని ఒక రెండు బిందువులతో ఏర్పడే రేఖ యొక్క వాలు మనకు కావాలి అంటే ఏం లేదండి, స్లోప్ని సాధారణ మనం ఎంతో డినోట్ చేస్తాం. సో m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఫస్ట్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 రాసాం. అదేవిధంగా దీన్ని రాస్తే ఇలా కూడా రాయొచ్చు, y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. అంటే మనం మొదటగా ఏ నిరూపకం నుంచి రాసామో ఇక్కడ కూడా రెండో సందర్భంలో కూడా అదే నిరూపకం. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అంటే లవము హారాల్లో కూడా మొదటి బిందువులోంచి తీస్తే మొదటి బిందువులోంచి తీయాలి, రెండో బిందువులోంచి తీస్తే రెండో బిందువులో తీయాలి. ఇంకా దీని రాయాలంటే డిఫరెన్స్ ఆఫ్ వై నిరూపకాలు బై డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ నిరూపకాలు. రైట్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏమంటే 0, 0 మరియు √3, 3 బిందువులు కలిపి రేఖ వాల్ అన్నాడు. సింపుల్, మీకు ఎప్పుడైతే వాల్ కావాలో మొదటిగా వై నిరూపకాల గురించి మాట్లాడాలి. కాబట్టి 0-3 నేను ఈ విధంగా వెళ్తాను. 0-3 నాకు ఏమవుతుందండి? సో వాల్ ఈజ్ ఈక్వల్ టు 0-3 అంటే -3 బై అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ నిరూపకాలు రాయాలంటే 0 మైనస్ √3 అంటే -√3. సో మైనస్కి క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని నేను రాస్తే √3 హోల్ స్క్వేర్ కాబట్టి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఏమవుతుందండి? √3. కాబట్టి నా ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా మనం స్లోప్ని ఫైండ్ చేయొచ్చు. కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం అవ్వాలని ఒక చిన్న మాట చెప్తానండి. ఇక్కడ 3ని మనం ఏం రాసుకోవచ్చు? √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి √3 క్యాన్సిల్ అయిపోతే నాకు √3 మిగులుతుంది. సో నెక్స్ట్ ఈ తెలంగాణ 2023 టెట్కి సంబంధించిన ఇచ్చిన క్వశ్చన్లు ఒకసారి చూద్దామండి. సో క్వశ్చన్లో మనకి ఏమనంటే ఒక క్వశ్చన్ -8,6 అనే బిందువు గుండా పోయే వృత్తం యొక్క కేంద్రం మూల బిందువు అయితే దాని వ్యాసం ఎంత అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక వృత్తం ఉన్నాడండి, దీని యొక్క మూల బిందువే కేంద్రం అన్నాడు. సో వృత్త యొక్క కేంద్రం మూల బిందువు మనకు స్పష్టంగా తెలుసు. మూల బిందువు అంటే నిరూపకాలు ఏమవుతుందండి? 0,0 అవుతుంది. సో ఈ వృత్తం ఏ బిందువు గుండా పోతుంది? -8,6 అనే బిందువు గుండా పోతుంది. ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థం అని అడుగుతున్నాడు. స్పష్టంగా మనకు తెలుసు వ్యాసార్థం అంటే ఏంటి? ఈ వృత్త కేంద్రం నుంచి ఈ వృత్త పదిమ గలటువంటి దూరాన్ని మనం వ్యాసార్థం అంటాం. అంటే ఆ రెండు బిందువుల మధ్య ఉన్న దూరాన్ని మనం వ్యాసార్థంగా చెప్తాం. అంటే ఇండైరెక్టర్ మనకి ఏ ఫార్ములా అడుగుతున్నాడు? డిస్టెన్స్ ఫార్ములాలో అడుగుతున్నాడు. మనం డిస్టెన్స్ ఫార్ములా స్పష్టంగా తెలుసు, ఇందాక నేర్చుకున్నాం. ఏమన్నా x2 మైనస్ x1 x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక సింపుల్గా x నిరూపకం 0-8 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 8 అవుతుంది. కాబట్టి 8² ప్లస్ అదేవిధంగా 0-6 అంటే -6 హోల్ స్క్వేర్. మనకు తెలుసు 8² అంటే ఎంతంటే 64, 6² అంటే 36. సో √100 అంటే మనకి ఏమవుతుందండి? 10 యూనిట్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి త్రిభుజ శీర్షాలు ఇచ్చాడు. ఏ గుండా వెళ్ళే మధ్యగత రేఖ పొడవు కట్టుకోమన్నాడు. మనకు ఆల్రెడీ నేను ఇందాకే చెప్పుకున్నాం మధ్యగత రేఖ గురించి. మధ్యగత రేఖ అంటే ఏం చెప్పుకున్నామండి? ఏదైనా ఒక త్రిభుజ శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి ఒక రేఖ గీస్తే ఆ గీసిన రేఖ ఆ ఎదుటి భుజాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తే అటువంటి రేఖను మనం ఏమంటాం? మధ్యగత రేఖ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏంటంటే ABC అనే త్రిభుజ శీర్షాలు ఇచ్చండి. ఇది ఏదో 2,3 అదేవిధంగా ఇది -1,0.
సో 1, -4 ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం. మనకి సుస్పష్టంగా తెలుసు ఈ మధ్యగత రేఖ ద్వారా ఏర్పడిన బిందువు ఏమవుతుంది, ఈ త్రిభుజ భుజం యొక్క మధ్య బిందువు అవుతుంది. ఎందువల్ల ఇది 2 సమాన భాగాలు విభజిస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే మనకి మధ్య బిందువు అవుతుంది. సో మనకి స్పష్టంగా తెలుసు x1, y1, x2, y2 అనేవి 2 బిందువులు అయితే వాటి యొక్క మధ్య బిందువు మనకి ఏమవుతుందండి ఫార్ములా x1 + x2/2, అదేవిధంగా y1 + y2/2. ఇది మధ్య బిందువు ఫార్ములా. సో దీన్ని మనం ఉపయోగించుకుంటే x నిరూపకం ఇక్కడ ఎంత -1, ఇక్కడ 1 కాబట్టి -1, 1 అంటే నాకు ఏమవుతుంది 0. సో 0/2 అంటే 0. అదేవిధంగా రెండో y నిరూపకాలు చూస్తే 0, -4, 0 -4 అంటే 4/2 ఎంత అవుతుంది నాకు -2 అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ మధ్యగత రేఖ యొక్క పొడవు అడుగుతున్నాడో ఈ 2 బిందువుల మధ్య దూరమే నా యొక్క మధ్యగత రేఖ యొక్క పొడవు. సో మనకు పొడవు ఫార్ములా తెలుసు ఆల్రెడీ, డిస్టెన్స్ ఫార్ములా. సో డైరెక్ట్గా వేసేస్తాను √x నిరూపకం 2, ఇక్కడ 0 కాబట్టి 2 - 0 2, 2² అంటే 4 ప్లస్ అలాగే 3 -2 అంటే +2 కాబట్టి 3 + 2 ఎంత అవుతుంది 5. సో 5² అంటే నాకు 25. కాబట్టి నా ఆన్సర్ ఏమవుతుందండి √29 అనేది నా ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అంటే ఇండైరెక్ట్గా మనకి డిస్టెన్స్ ఫార్ములానే ఈ డిఫరెంట్ వేలో మనకి ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 చరరాశుల రేఖీయ సమీకరణంలో x అక్షం యొక్క సమీకరణం అడుగుతున్నాడు. సో మనం ఆల్రెడీ ఇందాక ఒక మాట చెప్పానండి, ఏదైనా ఒక బిందువును మీరు తీసుకునేటప్పుడు x అక్షం మీద ఏదైనా ఒక బిందువు గురించి మీరు మాట్లాడితే y నిరూపకం ఏమవుతుందని చెప్పాను 0 అవుతుందని చెప్పాను. అదేవిధంగా y అక్షం గురించి మీరు మాట్లాడితే అలాంటి సందర్భంలో x నిరూపకం ఏమవుతుందని చెప్పాను 0 అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే x అక్షం మనకి ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఆ సందర్భంలో x అక్షం యొక్క సమీకరణం మనకి ఏమవుతుందంటే y = 0 అవుతుంది. అదేవిధంగా నాకు క్వశ్చన్లో ఒకవేళ y అక్షం సమీకరణం కావాలనుకో, సో y అక్షం మీద ఉండే గురించి మనం మాట్లాడేటప్పుడు x నిరూపకాలు ఎప్పుడు 0 అవుతుంది కాబట్టి సో దాని యొక్క సమీకరణం నాకు ఏమవుతుంది x = 0. ఇక్కడ 2 చరరాశులు రేఖీయ సమీకరణంలో x అక్షం యొక్క సమీకరణం కాబట్టి x అక్షం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి y = 0 అవుతుంది. ఎందుకు x అక్షం మీద y నిరూపకాలు 0 కాబట్టి. సేమ్ అదేవిధంగా మనకు కొన్ని సందర్భాల్లో ఎగ్జామినేషన్లు అడుగుతుంటాడండి xకి సమాంతరంగా ఉండే సమీకరణం ఏంటి. సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. ఇప్పుడు x అక్షానికి సమాంతరం అంటే ఏంటండి, ఇది కదా నాకు x అక్షం. సో x అక్షానికి సమాంతరం అంటే ఇదే కదా, ఈ రేఖే కదా నేను గీయాలనుకుంటే. ఇవి సమాంతరంగా ఉండే రేఖలు x అక్షానికి. ఇక్కడ x అక్షానికి సమాంతరంగా ఉంది అంటే ఈ రేఖ దేని గుండా పోతుంది, y అక్షంలో ఉన్నటువంటి ఏదైనా ఒక బిందువుని ఖండించుకుంటూ పోతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనం y = k అనే సమీకరణము x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది ధనాత్మకం అయితే +k అవుతుంది, రుణాత్మకం అయితే -k అవుతుంది. k అనేది ఒక ఏదైనా స్థిరాంకం అవ్వచ్చు. సేమ్ అదేవిధంగా నేను ఒక నిరూపక తలాన్ని తీసుకొని y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ కావాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ అంటే ఇదే కదా. ఈ రేఖ ఎక్కడున్న బిందువు గుండా పోతుంది, x అక్షం మీద ఉండే బిందువు గుండా పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే x = k అవుతుంది. క్లియర్. ఇక్కడ k అనేది ఏదైనా ఒక స్థిరాంకం. కాబట్టి ఈ 4 పాయింట్లు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా x అక్షం యొక్క సమీకరణం ఏమవుతుంది మనకి y = 0 అవుతుంది. y అక్షం యొక్క సమీకరణం x = 0 అవుతుంది. x అక్షానికి సమాంతరంగా ఉండే సమీకరణం రేఖ ఏమవుతుందంటే మనకి y = k అవుతుంది. y అక్షానికి సమాంతరంగా ఉండే రేఖ x = k అవుతుంది. కొద్దిగా ఉల్టా గుర్తుపెట్టుకోండి. x అంటే y గురించి మాట్లాడుతున్నాం, y అంటే x గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ 3 బిందువులు ఇచ్చాడు మనకి త్రిభుజ వైశాల్యం కట్టమంటున్నాడు. సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం త్రిభుజ వైశాల్యానికి మనకి ఫార్ములా ఏం చెప్పానండి, ½ x1 x2 ఆర్ x2 x3 డిఫరెంట్ ఫార్ములాస్ చెప్పుకున్నాం. బట్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చెప్పాను, x నిరూపకంలోంచి ఇక్కడ x నిరూపకం తీసాను 0 - 0 0. అదేవిధంగా ఇక్కడ దీన్ని తీస్తే 0 - 4 -4. అదేవిధంగా 3 - 0 3 0 - 0 0. సో మనం డెట్ కట్టాలి కాబట్టి డెట్ కూడా ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, వైశాల్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో నాకు 0 0 0 AD - BC 0 0 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 3 12. కాబట్టి ఆన్సర్ నాకు ఏమవుతుందండి 6 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం జనరల్గా సాల్వ్ చేయాలనుకుంటే ఇచ్చిన బిందువుల్లో ఎప్పుడైనా సరే ఒక బిందువు మూల బిందువు అయితే దీనికి ఒక సాధారణంగా ఒక ఫార్ములా వాడతాం,
ఆఫ్ ఇంటూ x1y2 మైనస్ y2 x1 అనే ఫార్ములా. బట్ నేను అన్నింటిని మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఒక విషయాన్ని నేర్చుకున్నా అది అన్నింటికి అప్లై చేసుకుంటే చాలు. లేదా ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్గా మనం చేయొచ్చు. x నిరూపకాన్ని y నిరూపకాన్ని మనం తీసుకోగలిగితే ఇందులో అది ఏమన్నాడు, ఒక బిందువు మూల బిందువు అన్నాడు, ఒక బిందువు ఏది నాకు 0,3 అన్నాడు, 4,0. ఇక్కడ 0,3 అంటే దేని మీద ఉంటుంది, y అక్షం మీద ఉంటుంది. 4,0 అనేది x అక్షం మీద ఉంటుంది. అంటే ఇది 4,0, ఇది 0,3. దాని అర్థం ఏంటండి, మూల బిందువు నుంచి ఇది 4 యూనిట్ల దూరంలో ఉంది, ఇది మూల బిందువు నుంచి 3 యూనిట్ల దూరంలో ఉంది. అంటే ఇప్పుడు ఏర్పడే త్రిభుజం మనకి ఏమవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. ఎప్పుడైతే ఇది లంబకోణ త్రిభుజం అయిందో మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఆఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్స్, అంటే 2 లంబ రేఖల యొక్క లబ్ధమే. కాబట్టి 3 × 4 6 స్క్వేర్ యూనిట్. మీ ఇష్టం, మీరు ఏ విధంగా చేసినా అదే ఆన్సర్. కానీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి అదే ఫార్ములా నేను చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మనకి, ABCD అనేది ఒక సమాంతర చతుర్భుజం అయింది, అయితే P విలువ ఏంటి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ఎప్పుడైనా ఒక సమాంతర చతుర్భుజాన్ని మీకు ABCD అని ఇస్తే ఇక్కడ AC మరియు BD అనేవి మనకి ఏమవుతాయి, కర్ణాలు అవుతాయి. ఏదైనా ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఎప్పుడు మనకి ఏమవుతాయి, సమద్వీకరణ, ఇంకా బాగా చెప్పాలంటే కోణ సమద్వీకరణ చేసుకుంటాయి. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక ట్రిక్ వాడడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే కోణ సమద్వీకరణ చేసుకుంటున్నాయో అంటే దాని అర్థం ఏంటిది, 2 సమాన భాగాలుగా విభజించబడుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఈ బిందువు అనేది ఏసీకి మధ్య బిందువు అవుతుంది, ఈ బిందువే బీడీకి కూడా మధ్య బిందువు అవుతుంది. సో ఆ మధ్య బిందువు అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకొని మనం ఒక ట్రిక్ చెప్తున్నాను. ఎప్పుడైనా మీకు ఇలాంటి క్వశ్చన్లు ఇస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇక్కడ ఏ యొక్క నిరూపకం x నిరూపకం, ఇక్కడ b యొక్క c యొక్క x నిరూపకం నాకేమవుతుందండి, x1 + x3. అదేవిధంగా ఈ నిరూపకాలు ఏమవుతాయి, y1 + y3. సేమ్ అదేవిధంగా ఈ కర్ణం యొక్క విషయాన్ని తీసుకుంటే మనకి ఏమవుతుంది, x2 + x4. అదేవిధంగా y2 + y4. ఎప్పుడూ కూడా ఇవి సమానంగా ఉంటాయి. ఎందుకు సమానంగా ఉంటాయి, ఎప్పుడైనా ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఏమవుతాయండి, సమద్వీకరణ చేసుకుంటాయి. అంటే మధ్య బిందువు అవుతుంది. ఇక్కడ బై2 అని ఇంకా నేను రాయట్లేదు, మధ్య బిందువు అవుతుంది. అంటే ఈ యొక్క x నిరూపకాల మొత్తము దీని యొక్క x నిరూపకాల మొత్తం సమానం, అదేవిధంగా దీని యొక్క y నిరూపకాల మొత్తం దీని యొక్క y నిరూపకాల మొత్తం సమానం. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఈ లెక్కను మనం ఈజీగా సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది నేను సమాంతర చతుర్భుజానికి చెప్తున్నానంటే దాని కింద ఉన్నటువంటి, అంటే దాని అర్థం ఏంటి, ప్రతి చతురస్రము కూడా సమాంతర చతుర్భుజమే, ప్రతి దీర్ఘ చతురస్రం కూడా సమాంతర చతుర్భుజమే, ప్రతి రాంబస్సు కూడా సమాంతర చతుర్భుజమే. అంటే ఈ కాన్సెప్ట్ ఒక సమాంతర చతుర్భుజానికే కాదు, స్క్వేర్కి, రెక్టాంగిల్కి, రాంబస్కి కూడా ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయొచ్చు. క్లియర్. సో ఇప్పుడు ఎలా చేస్తున్నాను దీన్ని నేను, ఇక్కడ నాకు ఏ యొక్క నిరూపకాలు ఏమన్నాడండి, 6,1, B 8,2, 9,4, P,3 అన్నాడు. కాబట్టి ఇక్కడ నాకు ఏసీ అనేది ఒక కర్ణము, బీడీ అనేది ఒక కర్ణము. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని దీని యొక్క x నిరూపకం ఎంత, 6, 9. కాబట్టి 6 + 9 ఎంతండి, 15. అదేవిధంగా 1 + 4 ఎంతండి, 5. సో 15,5 = సేమ్. అదేవిధంగా ఇక్కడ బీడీ అనేది ఒక కర్ణం కాబట్టి 8 + P, అదేవిధంగా 2 + 3 ఎంతండి, 5. మనకు స్పష్టంగా అర్థమైంది, 2 నిరూపకాలు కూడా సమానం అయిపోయాయి. ఇంకేం మిగిలేయండి, 8 + P = 15 అయితే సో P మనకి ఎంత అవుతుందండి, 7. కాబట్టి నాకు ఫస్ట్ ఆప్షన్ నా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 13వ క్వశ్చన్ చూస్తే, సో 13వ క్వశ్చన్ మనకి ఏమన్నాడండి, y2 - y1/x2 - x అనేది ఒక కోణాన్ని థీటాలో తిరిగితే m విలువ అంటున్నాడు. సో మనకు స్పష్టంగా తెలుసు, వాల్ని మనం ఎప్పుడు mతో డినోట్ చేస్తామని చెప్పాం. వాల్ యొక్క ఫార్ములా మనం ఇందాక చెప్పుకున్నాం, y2 - y1/x2 - x1. అదేవిధంగా ఈ వాల్ని మనం ఇంకో విధంగా కూడా చెప్తాం, దాన్నే మనం ఏమంటుంటే tan θ అంటాం. అంటే m = ఏమని చెప్పొచ్చు అంటే థీటాలో ఇస్తే tan θ. అసలు వాలు అంటే ఏంటి, వాలు అంటే ఏమీ లేదండి, ఎప్పుడైనా సరే x అక్షంతో ఏదైనా ఒక రేఖ ధనాత్మకంగా చేసే కోణాన్నే మనం ఏమంటే వాలు అంటాం. అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఇది x నిరూపకం, ఇది y నిరూపకం. నేను ఇక్కడ ఏదో ఒక రేఖ తీసుకున్నాను, ఈ రేఖ అనేది నాకు దేంతో చేయాలి, x అక్షంతో ధనాత్మకమైన కోణాన్ని చేయాలి. మీకు స్పష్టంగా తెలుసు, మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక యాంగిల్ ఈ విధంగా మెజర్ చేస్తే దాన్ని ఏమంటాం, ధనాత్మకం అని, ఈ విధంగా మాట్లాడితే రుణాత్మకం అని. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తే పాజిటివ్ యాంగిల్, క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తే నెగిటివ్ యాంగిల్. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నాను, కోణము అంటే
ఏదైనా ఒక రేఖ ఎక్స్ అక్షముతో ధనాత్మకంగా చేసే యొక్క దాన్ని మనం ఏమన్నాం కోణము అన్నాం. అంటే ఈ యొక్క వాల్యూని మనం ఏమన్నాం టీటా అంటాం. ఈ టీటానే మనం ఎప్పుడు ఎంతో డినోట్ చేస్తాం. కాబట్టి నాకు ఎం వాల్యూ ఏమవుతుందండి tan టీటా అవుతుంది. -3 8,5 అనే రేఖ ఖండాన్ని అంతరంగా 3:1 నిష్పత్తిలో విభజించే బిందువు అన్నాడు. అంటే ఇప్పుడు దానికి మనం ఇది ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏ ఆఫ్ ఏదో 4,-3 ఇక్కడ ఏదో సమ్ బి ఆఫ్ 8,5 అనేది విభజించిందండి. ఏదో సమ్ సి అనే బిందువు విభజించింది అంతరంగా, అంటే లోపల విభజించింది 3:1 నిష్పత్తిలో విభజిస్తే ఈ సి బిందు యొక్క నిరూపకాలు ఏంటి అని అడిగాడు అనుకో క్వశ్చన్లో. సో సాధారణంగా ఇప్పుడు దీన్ని మనం ఒక ఫార్ములా రూపంలో రాసుకోవాలంటే ఇదేదో x1 y1, ఇదేదో x2 y2, ఇదేదో m:n అంతరంగా విభజించిందంటే నాకు సి నిరూపకాలు కావాలంటే నా ఫార్ములా ఏం లేదండి mx2 + nx1/m + n, అదేవిధంగా my2 + ny1/m + n. సో ఇది మనకు ఆన్సర్ x2 + nx1/m + n, అదేవిధంగా my2 + n1/m + n అనేది నా ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం బేస్ చేసుకొని దీని యొక్క అంతరంగా ఉండే బిందువును మనం ఎలా కడుతున్నాం, దీని ఇప్పుడు ఈ ఫార్ములానే మనం సింపుల్ గుర్తుపెట్టుకోవడం కోసం మీకు చిన్న టెక్నిక్ చెప్తున్నాను. ఏం లేదండి, సో mx2 అంటే ఈ యొక్క m వాల్యూతో x2 వాల్యూని n వాల్యూతో ఈ వాల్యూని మనం గుణించాలి అంతే. కాబట్టి 3 8 24 ప్లస్ చూడండిగో mx2 3 8 24 ప్లస్ 4 1 4 బై 3 + 1 4 కామా, అదేవిధంగా y నిరూపకాలు చూస్తే 3 5 15 ప్లస్ 1 -3 -3 బై 3 + 1 4. సో 24 4 అంటే 28/4 అంటే 28/4 7. అదేవిధంగా 15లోంచి -3 తీస్తే 12 12/4 అంటే 3. సో నాకు బిందువు ఏమవుతుందండి 7,3 అవుతుంది. సో ఈ విధంగా మనం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలం. సో దానికి సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.